హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలం అలైకుం. నేనైతే దోహా ఖతర్లో ఉంటా. ఖతర్లోనే చాలా అందమైన ప్రదేశమైన ఆస్పర్ పార్క్లు అయితే ఉన్నాయి. ఇవాళనైతే నేనైతే నా వెహికల్ అనేది ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఇక లోపలికి రాగానే అల్మందరిన్ జ్యూస్ టీ స్టాల్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ టీ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ రాగానే ఒక రాగి చెట్టు అయితే కనిపించింది. రాగి చెట్టు ఉపయోగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడనైతే పార్క్లో అందంగా ఉండగలిగైతే రాగి చెట్టునైతే అమర్చారు. ఇక్కడనైతే సిట్టింగ్ ఏరియానైతే ఉంది అల్మందరిన్ దగ్గరనైతే. ఇక్కడ నుంచి చాలామంది అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. అసలు ఎండాకాలంలో అయితే మంచి రెస్ట్ కూడా తీసుకోవచ్చు. పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఎవరంటే ఎవరు రావచ్చు. ఇక్కడ ఫ్యామిలీసే రావాలని రూల్ ఏం లేదు. ఇదైతే వాక్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెత్త ఉన్నది ఇందులోనైతే. దీనిలో సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడనైతే నాకు ఒక వెరైటీ వృక్షం అయితే కనిపించింది. ఈ చెట్టు యొక్క కాండం అయితే కింద వేర్లు కూడా అంత పెద్ద లేదు. కాండం మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉంది. కాండం అసలు ఇది చెట్టేనా లేకపోతే ఏదో అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇదైతే చెట్టుకి ఏంటంటే మొత్తం ఈ కాండానికి మొత్తం ముళ్ళు అయితే ఉన్నాయి. ఇదైతే అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు ఇదేం చెట్టు అని చెప్పేసి. అయితే ముళ్ళు అయితే ఉన్నాయి, గుచ్చుకుంటాయి కూడా. ఇక్కడ ఏదైనా నచ్చి అయితే గుద్దుకుంటే మాత్రం గుచ్చుకుంటాయి. ఇది ఆల్రెడీ పగిలింది. నేను ఇంకేదైనా ఆర్టిఫిషియల్గా వేసిరేమో అనుకున్నా కానీ ఇదైతే న్యాచురల్గా గ్రో అయిన చెట్టు. ఇలాంటి చెట్లు చాలానే ఉన్నాయి. ఇక్కడనైతే ఇది చూస్తారు కదా, ఈ చెట్టు కాదు, ఇదైతే డస్ట్పాన్ అన్నట్టు. ట్రాష్ కోసం అనేది ఇట్లాంటి ఒక మంచి డిజైన్ అయితే వేసి పెట్టేసారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మాత్రం అసలు మధ్యాహ్నం పూట ఎండనైతే దూల తీరిపోతుంది. ఆస్పర్ పార్క్లో మాత్రం లిటరల్లీ స్వెట్ తోటి అయితే తడిచిపోయినాయి. ఇక్కడ నుంచి అయితే ఆస్పర్ టవర్ అయితే కనిపిస్తుంది కదా, చాలా చాలా వృక్షాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఆస్పర్ టవర్ దగ్గర దగ్గరనైతే పోదాం. ఈ వీడియోలో మొత్తం మీకు అన్నీ చూపిస్తూ ఉంటా. ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు అయితే ఉన్నాయి. అసలు ఎండ మాత్రం మామూలుగానైతే అనిపిస్తలేదు అసలు. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఈ చెట్టు నీడనైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడక్కడ చెట్టు మధ్యలో ఆగుతున్నా. దగ్గర ఒక 1 కిలోమీటర్ అయితే ఉండిండొచ్చు ఆస్పర్ టవర్ దగ్గర దాకా వెళ్ళాలంటే. ఇక్కడ ఇందాక ముందు చూసిన చెట్టు అయితే సేమ్ చెట్టు, అట్లాంటి చెట్టే ఇంకో చెట్టు ఉంది. ఇక్కడ చెట్లనైతే చాలా అద్భుతంగా పెంచుతారు. అసలు గార్డెన్ కోసం అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఖతర్లోనైతే. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్స్ ఎక్కువ మంది ఈ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పార్క్ అనేది కట్టిర్రు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా నీట్ అండ్ క్లీన్ కోసం ఏంటంటే ట్రాష్ బాక్స్ అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేసిర్రు. ఎందుకంటే కచరా అంటే మన లెక్క ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఖచ్చితంగా ఇక్కడ బోర్డులు ఉన్నాయి, అసలు ట్రాష్ అనేది ఇక్కడ పడేయద్దని చెప్పేసి. ఇక్కడనైతే ఉసుకుంది. అసలు ఈ ఉసుకే ఎందుకుంది అని నేను ఒకసారి వేరే సెక్యూరిటీని అడిగితే మాత్రం ఇక్కడ నుంచి అయితే నీళ్ళట వారుతూ ఉంటాయట. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ అంటే ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఆ నీళ్ళు వారదలిగి ఇట్లాంటిది ఒకటి పెట్టిర్రు. ఇక్కడ స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ అడ్వర్టైజ్లు అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి పార్క్లో చాలా ఎక్కువ మట్టికైతే లైట్స్ అయితే ఉన్నాయి. ఇది లైటింగ్ అనేది నైట్ పూట ఈ చెట్ల మీద రిఫ్లెక్ట్ అయ్యి ఒక అందమైన ఎలివేషన్ అయితే తీసుకొస్తుంది. ఏదైతే ఇక్కడ బోర్డు కనిపిస్తుందో అది అడ్వర్టైజ్ కోసం అయితే. బ్యూటిఫుల్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పూల మొక్కలు అయితే మందార పూలు అంటారో ఇట్లా ఏమంటారో కానీ అట్లాంటి చెట్లు అయితే చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ డిస్ప్లే అయితేనేమో ఇప్పుడు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు కూడా వేసారు, కానీ మన మొబైల్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. దీంట్లో అసలు KFCకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఏవి వేస్తూ ఉన్నారు. అంటే నైట్ పూటనైతే విజిబిలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ పార్కులనైతే సెక్యూరిటీలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ మనము ఇష్టం వచ్చినట్టు చేయనీకి లేదు. అంటే యాజ్ లాంగ్ యాజ్ నువ్వు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కానీ ఇట్లాంటి దేనికి ఏదన్నా తప్పుగా చేయకుండా అంతవరకు కూడా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇక్కడనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నైట్ పూట వస్తే మాత్రం ఫ్యామిలీస్ని తీసుకొని ఫ్రెండ్స్తో పాటు వస్తే మాత్రం మస్తు చిల్ అవుతారు. అసలు పిక్నిక్ లెక్క వంట గిన్నె చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇక్కడ పిట్టెలు బాతులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉందంట. దగ్గరికి వెళ్ళైతే చూస్తాను నేను. సెక్యూరిటీ దగ్గరనైతే అడిగితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరలో ఉంది, పోయి చూడు, ఒక కెనాల్ లెక్క ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ నీరయ్య ఎట్లయితే కనిపించినాయి నాకైతే చాలా రోజుల తర్వాత. నీరవన్లు ఏమన్నా కాసినా ఏమో అనుకుంటే కూడా కాయలేవు, కానీ నీరయ్య ఎట్లయితే ఇవైతే నీర చెట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనము ఏదైతే అనవసరంగా పెట్టుకుంటామో ఇళ్ళల్లో మనం తుప్పలలో పెరుగుతాయి, ఇవి ఇక్కడ పెంచుతూ ఉన్నారు మంచిగా ఈ ముళ్ళ చెట్లను. అంటే డిజైన్ కోసం మంచి చెట్లను మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకనంటే ఇక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి చెట్లు ఎక్కువ ఉండవు కాబట్టి చెట్లను అయితే చాలా టేకేర్గా చేస్తారు. వీటికి లైట్లు పెట్టేసారు, వీటికి మంచి వాటర్ ఫెసిలిటీస్. అసలు దీనికోసం గార్డెన్ సెక్షన్ కోసం అయితే చాలా డబ్బులు వెచ్చిస్తారు వీళ్ళైతే. ఇది లేక్ అన్నట్టు, అది ఆస్పర్ లేక్ అన్నట్టు. ఇది ఆస్పర్ టవర్కి దగ్గరగానైతే ఉన్నది. అంటే చాలా బాగున్నది. అసలు నైట్ పూటనైతే మామూలు
అనిపించదు. ఇది ఏదైతే ఉందో ఈ చెక్క పొట్టు ఒక డిజైన్ లెక్క వర్షిర్ ఇక్కడనైతే మామూలుగానైతే లేదు. అసలు ఇది చెక్కను ఎర్రటి చెక్క కలర్ వేసిరా లేకపోతే కలర్ చెక్కని అట్లా ఉంది, ఎర్ర చందనమా అంటారు కదా, అట్లా అనిపించింది. ఇక్కడ సీటింగ్ ప్లేస్ అయితే అక్కడక్కడ మంచి బెంచెస్ అయితే వేసిర్రు. ఇక్కడ బాతులు అయితే ఉన్నాయి, ఇక్కడ చూస్తురు కదా, చూడనీకైతే చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ బాతులు అయితే ఇవి వాటంతటా అవి ఆడుకుంటున్నాయి, అసలు ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా నీళ్ళనైతే అసలు చూడనీకైతే ఐఫీస్ట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క కంటిన్యూస్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోనైతే పెడుతున్నా.